ఒకరోజు యథార్థంగా బ్రతికేవాడిని, ఒకరోజు నిజాయితీగా నిలబడేవాడిని, ఒకరోజు నీ కొరకు నేను పరుగులు పెట్టేవాడిని. ఈరోజు వేషధారణ అయిపోయాను నేను. ఇది అందరికీ ఉందండి. ఈరోజు నేను వేషధారణ అయిపోయాను. ఈరోజు ముసుగేసుకుని బ్రతికేస్తున్నాను నేను. ఈరోజు అందరినీ పట్టి పీడిస్తున్న ప్రధానమైన సమస్య వేషధారణ. ఎంతలా బ్రతికేస్తున్నాం, ఎంత మోస పద్ధతిలో మనం బ్రతుకుతుందని చెప్పండి. ఎదుటోళ్ళని మెప్పించడానికి ఈరోజు పాట పాడుతున్నాం, ఎదుటోళ్ళని మెప్పించడానికి ప్రసంగాలు చేస్తున్నాం, ఎదుటోళ్ళని మెప్పించడానికి కానుకిస్తున్నాం, ఎదుటోళ్ళని మెప్పించడానికి సంఘానికి వస్తున్నాం, ఎదుటోళ్ళని మెప్పించడానికి. నేను అడుగుతున్నా, ఎవరిని మెప్పించాలి? ఎవరిని మెప్పించాలి? ఎవరు మన కొరకు ప్రాణం పెట్టారండి? పాస్టర్ గారు నీ కొరకు ప్రాణం పెట్టాడా? నేను మీ కొరకు ప్రాణం పెట్టాను. ఎవరిని మెప్పించాలి? ఎవరిని మెప్పిస్తే ఎవరు జీవాన్ని ఇస్తారు మనకి? నన్ను బట్టి నేను మాట్లాడతా. ఆయన మెప్పిస్తే, జేమ్స్ గారిని మెప్పిస్తే ఆయన ఇస్తాడా మీకు పరలోకం? నన్ను మెప్పిస్తే నేను ఇస్తాను మీకు పరలోకం? మీ కొరకు నేను రక్తాన్ని కారుస్తానా? నేను మీ కొరకు పరలోకాన్ని సిద్ధపరుస్తానా? ఎవడిస్తాడు పరలోకం మనకి? ఎవరు ఇవ్వగలరు పోయిన జీవాన్ని? వద్దు వేషధారణ. సంఘంలో ఒకలా, మనుషులు చూస్తే ఒకలా, చూడకపోతే ఒకలా. దేనికండి జీవితం? చచ్చిపోతాం కదా, వదిలే. దేవుని దగ్గరికి వెళ్ళు. నిజమే తండ్రి. ఒకరోజు నలుగురు మధ్య ఉన్నప్పుడు ఒకలానే మాట్లాడేవాడిని, ఈరోజు ఒక్కొక్కడితో ఒక్కలా మాట్లాడుతున్నాను. ఒకరోజు 400 మధ్య ఒకే తీరు కలిగి ఉండేవాడిని, రోజు 4 గోడల మధ్యకి వెళ్తే నా ఆలోచనలు మారిపోతున్నాయి. వేస్తారని అయిపోయి. ఒకరోజు అందరినీ ఒకేలా ప్రేమించేవాడిని, ఒకేలా మాట్లాడేవాడిని, ఈరోజు నాలో ప్రేమ సన్నగిలిపోయింది. వేస్తదారిని ఉసిగేసుకుని బ్రతుకుతున్నా. ఎవరిని మెప్పించొద్దండి. మనకు జీవాన్ని ఇచ్చింది మన ప్రభు. దేవుడు మెచ్చుకోవాలి మన జీవితాన్ని. దేవుడు ఆనందపడాలి మన ప్రసంగాలు చూసి. దేవుడు ఆనందపడాలి నువ్వు ఇచ్చే కానుకను బట్టి. దేవుడు ఆనందపడాలి నువ్వు పాడే పాటను బట్టి. దేవుడు ఆనందపడాలి నువ్వు చేసే ప్రార్థన బట్టి. దేవుడు ఆనందపడాలి నువ్వు చేసే పనిని బట్టి. ఎవరిని మెప్పిస్తావు? పోయావు. ఈ వేషధారణ నీలో కొనసాగితే చచ్చిపోయావు. ప్రభు దగ్గరికి రా. ఎంత వేషధారం అయినా, ఎంత ముసుగేసుకుని బ్రతికేస్తున్నా, లోపల ఒకళ్ళుండి బయట ఒకలా బ్రతికితే ప్రభు దగ్గరకు చెప్పుకో, చచ్చిపోయిన ప్రభు, నేను వేషధారణ బట్టి చచ్చిపోయాను.